కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ ఘటన దురదృష్టకరమని జనసేన ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు అన్నారు. దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతులకు నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు, ఎడ్ల సంతోష్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఖండిస్తూ నిరసనగా మేమందరం కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో 3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. మన హిందుత్వంలో ఉన్న దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే దేశం మంది. ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని గౌరవించే దేశం. దాన్ని కూడా చూడకుండా మతాల్ని ప్రేరేపిస్తూ నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి బట్టలు విప్పి కూడా మరీ రాల్చి చంపడం అనేది చాలా బాధాకరం, దుర్మార్గమైన చర్య. దీనికి దేశ ప్రధాని గారు చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాలను ఆపారు. వాళ్ళకి యుద్ధం కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాశ్మీర్లో జరిగిన సంఘటన కోసం అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మౌన పోరాటం చేయడం జరిగింది. అలాగే కోవూచుల ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు మానవహారం కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు స్వతంత్రంగా వచ్చి అందరూ పాల్గొని, యువకులందరూ కూడా వచ్చి ఈ మానవహారంలో పాల్గొని భారీ ఎత్తున చేశారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. ఎందుకంటే పాకిస్తాన్ అయిపోతున్నారు. మనందరం కూడా ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా, అలాగే పార్టీలకు అతీతంగా, పార్టీలు లేకుండా, కులాలు లేకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాడు కులాలు అడగలేదు, మతాన్ని అడిగే చంపాడు. ఆ క్రైస్తవులు ఒకరు చంపారు, ముస్లింలు చంపారు, అలాగే మన హిందువులు చంపారు. అంటే వాళ్ళకి హిందువు తప్ప మనం కుల మతాలని కొట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ హిందువు ఎవరైతే వాళ్ళే చంపడం జరిగింది ఈరోజు. అదే హిందుత్వాన్ని మనం అందరం కూడా తెలియపరచాలి, మన చిన్నపిల్లలు కలిపి. ఎందుకంటే హిందువు అంటే హిందూ భారతదేశం. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. అది క్రైస్తవనే, ముస్లింలవనే, ఇంకెవరవనే, హిందువులవనే. వీళ్ళందరూ కూడా హిందువుల కింద అడగలేదు. ఇవన్నీ అడిగేసి చంపేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా మన భారతదేశంలో మతాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండాలి.